హలో అందరికీ వెల్కమ్ టు ఎంజే అప్డేట్స్. కొత్త ఆసరా పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారు, ఎవరికి ఇస్తారు, అలాగే నవంబర్ నెల పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ కొత్త పెన్షన్లో వికలాంగులకు 6,000, వృద్ధులకు, వితంతువులకు, బీడీ కార్మికులకు 4,000 ఎప్పటి నుంచి ఇస్తారని చాలామందికి అయితే డౌట్స్ అయితే ఉన్నాయి. అలాగే ఈ కొత్త ఆసరా పెన్షన్లని పేరు చేంజ్ చేసి చేయూత పెన్షన్స్గా అయితే మార్చారు. త్వరలో అయితే ఇవ్వబోతున్నారు. అది ఎప్పటి నుంచి ఇస్తారనేది నేను చెప్తాను. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే వచ్చి సంవత్సరం అయితే అవుతుంది. ఈ పెన్షన్స్ పెంచడం అనేది 6 పథకాలలో ఒకటి. కాంగ్రెస్ ఎలక్షన్స్ టైంలో ఈ 6 పథకాలు 100 రోజుల్లోనే పూర్తి చేస్తామని అయితే హామీలు ఇచ్చారు. కానీ అన్నీ పూర్తి చేయలేదు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పెన్షన్ పెంచుతామని చెప్తూ వస్తున్నారు. అలాగే జనవరిలో ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. ఆ ఎలక్షన్స్ కన్నా ముందే మహాలక్ష్మి పథకాన్ని, ఇందిరమ్మ ఇళ్ళని, ఈ పెన్షన్లను అయితే పెంచబోతున్నారు. ఈ పెన్షన్లు ఎప్పుడెప్పుడు పెంచుతారని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ పెన్షన్లు అయితే జనవరి 1 నుంచి అయితే పెంచబోతున్నారు. అప్పటి నుంచి జనవరి నుంచి వికలాంగులకు 6,000, వృద్ధులకు, వితంతువులకు, బీడీ కార్మికులకు 4,000 అయితే ఇవ్వబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కొత్త పెన్షన్లను జనవరి నుండి పంపిణీ చేయాలని అనుకుంటున్నారు. అలాగే చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి. నవంబర్ నెల పెన్షన్స్ ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు అని. ఈ నవంబర్ నెల పెన్షన్స్ ఇంకా ఏ అప్డేటు ఇవ్వలేదు. ఒకవేళ ఖచ్చితంగా అప్డేట్ వస్తే నేను మన ఛానల్లో వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఈ కొత్త పెన్షన్స్ గురించి, అలాగే నవంబర్ నెల పెన్షన్స్ గురించి. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. సో నేను వీడియోస్ పెట్టగానే మీ ఫోన్స్కి నోటిఫికేషన్ వస్తుంది. మీరు డైలీ అప్డేట్స్ అయితే తెలుసుకోవచ్చు మన ఛానల్ నుంచి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.